క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పలికినటువంటి ఆ 7 మాటలు మనందరికీ తెలిసినటువంటివే. కాకపోతే యేసు పలికినటువంటి ఆ 7 మాటలను నేను 7 ప్రేమ లేఖలుగా వివరిస్తాను. యేసు పలికింది ఒక మాటలే కాదు, 7 ప్రేమ వాక్యాలు, బైబిల్లో రాసినటువంటి 7 ప్రేమ లేఖలు. యేసు ప్రభు 3 చీలల మధ్య ఉండి కూడా, ప్రాణాలు పోతున్న ప్రాణాయాప స్థితిలో ఉండి కూడా నీ ప్రాణం కోసం, నా ప్రాణం కోసం తప్పించిపోయాడు. మన పాపాలను కడగటానికి యేసు ప్రభువు సిలువలో మరణించాడు, మరణాన్ని రుచి చూచాడు, లేచి ఉత్థానమయ్యాడు. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో ఈ యొక్క 7 వాక్యాలను లేదంటే 7 ప్రేమ మాటలను, ప్రేమ లేఖలను మనం ఎంతగానో ధ్యానించుకోవాలి. నేను మీకు ఈ యొక్క 7 వాక్యాలని 7 పదజాలాలుగా నేను వివరించాను. మొదటి మాట చూసుకున్నట్లయితే క్షమాగుణం, 2వది రక్షణ, 3 బాధ్యత, 4 విడనాడని వేదన, 5 దాహం, 6 జయం, 7 సమర్పణ. మరి మనం మొదటిది చూసుకున్నట్లయితే మొదటి బైబిల్ వాక్యంలో ఏం చెప్తుందంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుము. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకం మనకు కంటికి కన్ను, పంటికి పన్ను నేర్పిస్తుంటే యేసు మాత్రం చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా తన చావుకు కారణమైనటువంటి వారందరినీ కూడా క్షమించమని తండ్రి దేవుడిని వేడుకున్నాడు. అదే యేసు ప్రభుని యొక్క ప్రత్యేకత. దాన్నే మొదటిగా నేను ఏమన్నానంటే ప్రేమ పదం లేదంటే ప్రేమ లేఖ. ఎవరైనా మనల్ని ఒక చిన్న మాట అంటేనే మనం భరించలేము. కొడితే గమ్ముకుంటామా? తిరిగి కొట్టనే మనం అస్సలకి ఊరుకోం, నిద్ర పట్టదు. ఎవరైనా మనల్ని మోసం చేస్తే తిరిగి మోసం చేసేంత వరకు ప్రశాంతంగా ఉండలేము. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏమంటున్నాడంటే, కంటికి కన్ను కాదు, పంటికి పన్ను కాదు, వాటికి బదులు ప్రేమను చూపించండి. నన్ను చూడండి, నేను సిలువలో మరణించాను. దేనికోసం మరణించాను? నీ కంటికి కన్ను, పంటికి పన్ను తీర్చుకోవటానికి కాదు, దానికి బదులుగా ప్రేమను ఇచ్చేందుకు, ప్రేమను పొందేందుకు. మరి 2వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే 2వ ప్రేమ లేఖని లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము ఏమంటున్నాడంటే, యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆ 2 దొంగలతో ఒక దొంగతో ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించదవు అని యేసు ప్రభు ఆ యొక్క దొంగకు చెప్తున్నాడు. దొంగ యేసు ప్రభు ఎవరో ఎరిగి ఉన్నాడు. అందుకనే ఆ దొంగ యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభు నీవు పరలోకం రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా గుర్తించుకో అంటే యేసు ప్రభు తక్షణమే నీవు నాతో కూడా పరలోక రాజ్యానికి ఈ క్షణమే వస్తున్నావు అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పక్కనే ఉన్న దొంగ తన తప్పును ఒప్పుకున్నాడు. మనం రోజు తప్పులు చేస్తూ ఉంటాం. మనం ఎందుకు ఆ తప్పులను ఈ యొక్క తపస్కాలంలో ముఖ్యంగా ఒప్పుకోలేకపోతున్నాం? చనిపోయే చివరి క్షణాల్లో కూడా యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి ఆ దొంగలను కూడా కాపాడాలి అనుకున్నాడు. యేసు ప్రభుకు తెలుసు ఆ దొంగలు చేసినటువంటి దొంగతనాలు, పాపాలు, ఎన్నో ఘోరమైన పనులు. అయినా కూడా యేసు ప్రభు చనిపోయేటప్పుడు తనతో పాటి ఆ యొక్క దొంగను కూడా తీసుకొని వెళ్ళాడు. మరి 3వ వాక్యాన్ని చూసుకుంటే అది బాధ్యత. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో ఏం చెప్తుందంటే, యేసు ప్రభు తన తల్లితో ఇలా అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. మళ్ళీ యోహానుతో, యోహాను ఇదిగో నీ తల్లి. యేసు ప్రభు చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు తన తల్లిని ఒంటరిదాన్ని చేసి వెళ్ళలేదు. యోహాను చేతులతో బాధ్యతగా అప్పగించి యేసు ప్రభు కన్ను మూశాడు. లోక భారాన్ని మోస్తూ కూడా తన తల్లి భారాన్ని, తన భారాన్ని యోహాను అనే శిష్యుడి చేతుల్లో అప్పగించి చనిపోయాడు. ఒకసారి మీరు గమనించినట్లు అయితే మరియ తల్లి కంటి ముందే యేసు ప్రభువును చీలలతో కొట్టి, కోడాలతో కొట్టి మరీ నరకాన్ని చూపించి చంపేశారు. అది ఒక తల్లి ముందు. ఈరోజు మనం గమనించినట్లయితే నీ కళ్ళ ముందు లేదంటే మీ తల్లి కళ్ళ ముందు, నీ తండ్రి కళ్ళ ముందు నువ్వు కింద పడితే వాళ్ళు ఓడ్చుకుంటారా? ఓడ్చుకోలేరు. అదే సైకిల్లోంచి కింద పడ్డా ఓడ్చుకోలేరు, బైక్లోంచి కింద పడ్డా ఓడ్చుకోలేరు, మేడ ఎక్కుతూ కింద పడ్డా ఓడ్చుకోలేరు, ఎవరైనా ఒక మాట అంటే ఓడ్చుకోలేరు. కానీ ఇవన్నీ తల్లి యొక్క ప్రేమను సూచిస్తే, కానీ మరియ తల్లి ఏం చేసింది? యేసు ప్రభువుని చేతులతో కొడుతుంటే తన కళ్ళతో చూసి దుఃఖించి విలువలాడిపోయి ఉంటుంది. ఎంత భారం! చూస్తూ ఒక మనిషి ప్రాణాలు కోల్పోతుంటేనే మనం చూడలేము. అలాంటిది ఒక తల్లి తన కళ్ళ ముందు సొంత కుమారుణ్ణి సిలువలో వేసి కొట్టి చంపేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని
ఒంటరి దాన్ని చేయలేదు. ఆ రోజు యోహానికి ఏ విధంగా అయితే తన తల్లిని అప్పగించారో, ఈరోజు దేవుడు అదే మరీ తల్లిని నీకు నాకు అప్పగించి ఉన్నాడు. సో ఆమెను మనం గౌరవించాలి. ఈ మరీ తల్లి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే క్యాథలిక్ చర్చిలో కావచ్చు, ప్రొటెస్టెంట్ చర్చిలో కావచ్చు చాలా కాంట్రవర్షియల్ అవుతుంది. దయచేసి ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఆమె యేసు ప్రభువుకి జన్మనిచ్చింది అంటే పరలోక రాజ్యానికి తలుపులు తెలిసిందని దానికి అర్థం. ఆమెను మనం గౌరవించాలి. దయచేసి ఎవరు మరీ తల్లి గురించి తప్పుగా ప్రవచించొద్దు. అది ఎంతో బాధని కలిగిస్తుంది. ఎందుకంటే ఇంకొక విధంగా మనం ఆలోచించుకుంటే, ఎవరైనా మన అమ్మని కానీ మన తల్లిని కానీ ఏమైనా ఒక మాట అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోము. అలాంటిది ఒకసారి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు యొక్క తిరు హృదయం ఎంతలా బాధపడుతుందో ఈ యొక్క వాక్యాల ద్వారా, ఎంతోమంది లేనిపోని నిందల ద్వారా మరీ తల్లిపై వేస్తుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఈ యొక్క తపస్కాలంలో. మరి 4వ మాటను మనం చూసుకున్నట్లయితే విడనాడబడిన వేదన. ఏంటంటే యేసు ప్రభు వేదనతో ఇలా అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేల నీవు చేయి విడిచితివి అని. యేసు ప్రభువుకి తెలుసు యేసు ప్రభు సిలువ మోయాలి అని, కొరడాలతో కొట్టించుకోవాలని, ఉమ్ము ఊహించుకోవాలని, సిలువపై కొట్టబడి మరణము పొందాలని తెలుసు. అయినా కూడా తన పాత్రను వదలకుండా యేసు ప్రభు తండ్రి దేవుని కోసమై ఒక అడుగు ముందుకేసి పడినా సరే లేచి సిలువను మోసుకొని కలువరిగిరికి వెళ్ళి తన తలను వంచి ఇలా అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని. ఇది తండ్రి దేవుని యొక్క ఇష్ట ప్రకారమే జరిగింది. ఎందుకు? తండ్రి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలు మొత్తం తొలగించాలనుకున్నాడు. కాబట్టి తండ్రి దేవుడు తను ఎంతగానో ప్రేమించినటువంటి ఏకైక పుత్రుణ్ణి ఈ లోకానికి పంపించాడు. పంపించిందే కాకుండా సిలువ పైన ఘోరమైనటువంటి అవస్థను పడి మరణించేలా చేశాడు. అది తండ్రి దేవునికి ఇష్ట ప్రకారమే జరిగింది. కానీ ఎంతో బాధతో జరిగినటువంటి సంఘటన. అది నీ కోసమో నా కోసమో జరిగింది. నువ్వు ఎప్పుడైనా ఒంటరితనాన్ని నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నువ్వు ఒంటరిగా ఉండి నేను ఎవరు పట్టించుకోకుండా, నేను ఎవరు కేర్ చేయకుండా ఉన్న పరిస్థితులు నీకు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితి ఆ క్షణంలో యేసుప్రభు కూడా అనుభవించుంటాడేమో. కానీ అటువంటి పరిస్థితి నీకు నాకు రాకుండా యేసుప్రభు సిలువలో మరణించి నీకు తోడుగా నాకు తోడుగా ఉన్నాడు. ఈ తపస్కాల సమయంలో మనం కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరి యొక్క అవసరాలు మనం ఎరిగి మనమే వెళ్ళి వారికి సహాయం చేయాలి. తిండి లేని వారికి తిండి ఇవ్వాలి, బట్టలు లేని వారికి బట్టలు అనుగ్రహించాలి, ఇల్లు లేని వారికి కనీసం నీ వంతు సహాయం చేసి వారికి కొద్దిగా షెల్టర్ కలిగేలా మనం చేసుకోవాలి. మరి 5వ మాట చూసుకున్నట్లయితే దాహం. యేసు ప్రభు ఈ విధంగా అంటున్నాడు యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, నేను దప్పిక కొని ఉన్నాను అని. సకల సముద్రాలను సృష్టించినటువంటి దేవుడు, జీవ ఓటయకు రక్షణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు దాహంతో అలమటించి చనిపోయాడు. యేసు ప్రభు తాగటానికి ఎన్నో జీవజలంలో సృష్టించబడ్డాయి ఈ లోకంలో. కానీ యేసు ప్రభు వాటన్నిటిని ఏమీ కేర్ చేయలేదు. కానీ నేను దప్పిక కొని ఉన్నాను, దానికి అర్థం ఏంటంటే నీ కోసం నా కోసం యేసు ప్రభు దప్పిక కొని ఉన్నాడు. దాహం తీరాలంటే నీళ్లు తాగాలి. ఆ నీరు ఎలాంటివి? జీవజలము. సమరిటన్ ఉమన్, యేసు ప్రభు ఎలాగైతే అక్కడికి వెళ్ళి ఆ సమరిటన్ ఉమన్కి, ఆ స్త్రీకి జీవజలాన్ని ఎలాగైతే ఇచ్చాడో ఈరోజు అదే జీవజలాన్ని యేసు ప్రభు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. యేసు ప్రభు దప్పిక కొనింది నీరు ఒక్కటే కాదు. యేసు ప్రభు దప్పిక కొనింది నీ యొక్క పాపము, నా యొక్క పాపము. సకల సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీటి కోసం దప్పిక కొని ఉన్నాడు. యేసు ప్రభు యొక్క దప్పిక తీర్చడానికి అక్కడ నీళ్లు లేవు, కేవలం ఒక చేదు పదార్థం వరకే ఉంది. కాకపోతే ఆయన దప్పిక కేవలం నీళ్ళ కోసం కాదు, నీ ఆత్మరక్షణ కోసం. నీవు ఆయన చెంతకు వస్తావని ఆశిస్తూ పొందినటువంటి దప్పిక. మరి మనం 6వ పదాన్ని చూసుకుంటే, 6వ మాటను చూసుకుంటే అది జయం. ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఇలా చెప్తున్నాడు యేసు ప్రభు, సమాప్తమైనది అని. ఎలా చెప్పాడు? తలను వంచి యేసు ప్రభు యొక్క చిత్తాన్ని తల మీద మోస్తూ ఇలా అన్నాడు, సమాప్తమైనది అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది యేసు ప్రభుని యొక్క ఓటమి కాదు, అదే జయం. నేను అందుకని ఈ యొక్క 6వ మాటకు నేను జయం అని టైటిల్ ఇచ్చాను. అది ఒక అంతిమం కాదు, లాస్ట్ వర్డ్స్ కావు అవి. జయం అంటే యేసు ప్రభు సైతాను నుండి మనల్ని జయించాడు, మన ఆత్మలను రక్షించాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు సమాప్తమైనది అని చెప్పాడో ఆ క్షణం నుండే మనం పాపాలకి బానిసలం కాకుండా అయ్యాము.
లేదంటే పాపానికి మనం బానిసలమయ్యి, సైతాన్ యొక్క శోధనకి మనం బానిసలమయ్యి, యేసు ప్రభు క్రీస్తుకు దూరంగా ఉంటూ ఆయన మాటలు మనం పెడచెవి పడుతూ పాపానికి దగ్గరయ్యి యేసు ప్రభు యొక్క తిరుగు హృదయాన్ని మనం చాలా బాధ పెడుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ నీవు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నీ కన్నీరు, నీ బాధ, నీ వేదన, నీ భయం అన్నీ యేసు ప్రభు యొక్క శిలువ ద్వారానే అంతా సమాప్తమైనది అని దానికి అర్థం. మరి చివరగా 7వ మాట ఏంటంటే సమర్పణ. లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనము ఏం చెప్తుందంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు పలికాడు. యేసుక్రీస్తు ప్రాణాన్ని ఎవరు తేలేదు, ఆయనే స్వయంగా అప్పగించాడు. మనం అందరం అనుకుంటుంటాం యూదులు వాళ్ళందరూ కలిసి యేసుప్రభు యొక్క ప్రాణాన్ని తీశారని. అది తప్పు. యేసుప్రభు వాలంటీర్గా తనంతట తానే కోల్పోయేలాగా చేసుకున్నాడు. యేసుప్రభుని యొక్క జీవితం, ఆయన యొక్క మిషన్ ప్రార్థనతోనే మొదలైంది, ప్రార్థనతోనే అంతిమం అయ్యింది. అందుకని యేసుప్రభు అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. ఈ తపస్కాల సమయమందు మనందరం కూడా ఒక విషయాన్ని గమనిద్దాం, పాటిద్దాం. ఏంటంటే మన ఆత్మలు అన్నీ యేసుప్రభు చెంతకే చేరాలి. సిలువపై పలికినటువంటి ఆ 7 మాటలు ఓన్లీ శబ్దాలు కావు, పదాలు కావు. అవి నీకు నాకు ఏర్పడినటువంటి పరలోకపు మెట్టులు. ఈ 7 మాటలు 7 మెట్టులుగా మనం భావించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజే నీ యొక్క బాధ్యతలు, నీ పాపాలు, నీ కష్టాలు, నీ ఒడిదుడుకులు, నీ శ్రమలు, నీ బాధలు అన్నీ యేసుప్రభు సిలువ చెంతకు తీసుకురా. కనులెత్తి యేసుప్రభు యొక్క సిలువను చూస్తూ ఇలా అను, తండ్రి నేను నీ చెంతకు వచ్చాను, నన్నిక నువ్వే కాపాడాలి అని. ఈ తపస్కాల సమయమందు ఈ యొక్క 7 మాటలు మనం ధ్యానించుకుంటూ దేవుని యొక్క బాటలో, సిలువ మార్గములలో ప్రార్థనతో, ఉపవాసాలతో ఉంటూ ఈ యొక్క తపస్కాలాన్ని మనం ఒక అర్థవంతమైన కాలంగా మార్చుకుంటూ దేవునికి మన ఆత్మలను, మన జీవితాలను అప్పగిద్దామని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.